వచ్చినట్లయితే ద్రౌపది ఏ విధంగా ఒక ప్రతిజ్ఞ తీసుకుందో వారి రక్తంతో మా శిరోజాల్ని అలంకరించుకునే రోజు రాబోతుందని ఉగ్రవాదులు సపోర్ట్ చేసినటువంటి పాకిస్తాన్ కి హెచ్చరిక చేస్తున్నాం. వారి రక్తం కళ చూసేదాకా మేము నిద్రపోమని తెలియజేస్తున్నాం. భారతదేశానికి ఒక గొప్ప గుణం ఉంది, అది లౌకికవాదం. ఈ దేశంలో అనేక మతాలు అనేక ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఈ దేశాన్ని రక్షించే విషయంలో, ప్రజల ప్రాణాలని ఆస్తుల్ని కాపాడే విషయంలో మాదంతా భారత జాతి అనేటువంటి ఒకే త్రాటి మీద వచ్చేటటువంటి గుణం మన ఇన్హెరెంట్ క్వాలిటీ. మన దేశం మీద ఉగ్రవాదులు దాడులు అనేవి కొత్త కాదు. ఎప్పుడు దాడులు చేసినా వారిని తరిమి కొట్టడం మనకు పరిపాటే. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటి, ఈరోజు ఉగ్రవాదులైనా ఉగ్రవాదుల్ని ప్రోత్సహించే శత్రు దేశాలైనా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు పురుషులు ఏ స్ఫూర్తితో పెరుగుతున్నారో గుర్తుపెట్టుకోవాలి. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఆశయంతో పెరుగుతున్నటువంటి మా ఆడపడుచులు, 90 కోట్ల పైగా ఉన్నటువంటి మా ఆడపడుచులు కాలికున్న గజ్జ గల్లుమంటే శత్రు దేశాల గుండె ఆగిపోతుంది అన్నటువంటి విషయం తెలిసి కూడా, అదేవిధంగా వివేకానందుని యొక్క స్ఫూర్తితో పెరుగుతున్నటువంటి మా యువత గుండె చప్పుడు లబ్ డబ్ అనేటువంటి శబ్దం విన్నా శత్రు దేశాల గుండె ఆగిపోతుందని తెలిసి కూడా ఇంకా ఇలాంటి ప్రయత్నాలు చేయడం అవివేకం. ఈ దేశాన్ని పాలిస్తున్నది ఒక ఉక్కు మనిషి నరేంద్ర మోడీ గారు. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నది ఒక విజనరీ. పరిపాలన కోసం, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిరంతరం కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని తెలిసి కూడా శత్రు దేశాలు ఈ రకమైనటువంటి కుట్రలు చేయడం చాలా దురదృష్టకరం. ఒక్కటే చెప్తున్నాం, ఈరోజు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి మా మినిస్టర్ గారు చెప్పినట్టుగా ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలని ఆదుకునేటటువంటి దాతృత్వం ఈ దేశానికి ఉంది. అదేవిధంగా ఈ దేశం మీద దాడి చేస్తాం, ఈ దేశం మీద భయంతో ఏదో కుట్ర చేస్తామంటే మీరు ఎక్కడున్నా తరిమి 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 మిమ్మల్ని హతమార్చేంత వరకు వదలమన్నటువంటి స్ఫూర్తి కూడా ఈ దేశానికి ఉందని మనవి చేసుకుంటూ, ఈరోజు యావత్తు జాతి కులాలకు మతాలకు అతీతంగా ఒక్క పిలుపుతో ఈరోజు ఈ యాత్ర జరపడం మన దేశం యొక్క పటిష్టతకు, మన దేశం యొక్క సమగ్రతకు, మన దేశ యొక్క లౌకికవాదానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ దాడిలో ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ నేను నమస్కరిస్తూ, ఒక్కటే మా ఆడపడుచుల సింధూరాన్ని తొలగించారు, కానీ అదే సింధూరం పేరుతో ఈరోజు మీ గుండెల్లో దడ పుట్టిస్తున్నాము, జాగ్రత్త.